అదృష్ట యంత్రము అంటారండి. చాలా మంది వ్యాపారాలు ఉంటాయి, చిన్న అంగిళ్ళు ఉంటాయండి, లేదా పెద్ద పెద్ద లగ్జరీస్ హోటల్స్ గానీ, లగ్జరీ రెస్టారెంట్స్ గానీ, లైక్ ముఖేష్ అంబానీ బిజినెస్ మ్యాగ్నెట్స్ కూడా ఉంటారు. సో వాళ్ళకు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అయితే వాళ్ళకి ఏ అదృష్టంతోనూ పని లేదండి. ఆల్రెడీ వాళ్ళకి లక్ అనేది వరిచేటుంది. కానీ చిన్న చిన్న వ్యాపారులు ఉంటారండి, లేదంటే చిన్న చిన్నగా ఏదో ఒక జాబ్ చేసుకుంటూ ఉంటారు, ఏదో కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు, రైతులు ఉంటారు ముఖ్యంగా. సో ప్రతి ఒక్కరూ ఉంటారండి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటారు. సో వాళ్ళందరికీ కూడా ఈ అదృష్ట యంత్రం గురించి పరిచయం చేస్తానండి. సో వీటి లాభాలు ఏంటంటే, ఫస్ట్ చెప్పాలంటే, ఈ అదృష్ట యంత్రం ఎవరి దగ్గర అయితే ఉంటుందో, ఈ పేపర్ అనేది అదృష్ట యంత్రం అనేది ఎవరి దగ్గర అయితే ఉంటుందో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు డబ్బును ఎక్కువ ఆకర్షిస్తారండి. ఏదో కాదు, ఇప్పుడు డే టు డే లైఫ్లో ప్రతి ఒక్కరికి కామన్గా బాధిస్తూ ఉండేది ఒకే ఒక విషయం అండి, మనీ. ప్రతి ఒక్కరికి మనీతోనే ఇష్యూస్ ఉంటాయి, మనీ ప్రాబ్లమ్సే ఉంటాయి. సో చాలామంది మిడిల్ క్లాసెస్ వాళ్ళు పని చేస్తుంటారు, కష్టపడుతుంటారు, హార్డ్ వర్క్ ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏ కోసాన కూడా వాళ్ళు కోటీశ్వర్లు అయ్యే అవకాశమే లేదు. వాళ్ళ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి నిలబడకుండా ఏదో ఖర్చు అయిపోతూనే ఉంటుంది అనమాట, మంచినీళ్ళలాగా ఖర్చు పెడతా అంటారు. సో అలాంటి వాళ్ళ కోసము ఇది గొప్ప వరం అండి, అదృష్ట యంత్రము అంటారు. మరి ఈ అదృష్ట యంత్రంలో ఏముండాలి, ఏముండకూడదు? ఫస్ట్ ఈ అదృష్ట యంత్రము ఏస్లో అయితే మీరు పెడితే మనీ ఫ్లో అనేది బాగుంటుంది, డబ్బు అనేది నిలబడుతుంది, డబ్బు మిగులుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అదృష్ట యంత్రం గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూడండి, అదృష్ట యంత్రం అని ఇలా రాసి ఓం శ్రీం హ్రీం అనే ఈ 3 బీజాక్షరాలు రాసి ఇక్కడ ఇలాగా 2 అంటే లైక్ ఇలా ఈ కోణంలో ఇలాగా 2 ఒక సున్నాల లాగా, అంటే ఒక ఎగ్ షేప్లో ఒక సున్నాల లాగా మీరు ఈ 2 వేసుకొని ఒకదానికి ఒక లోపల 520 ఇక్కడ రాసి మిడిల్లో ఇక్కడ విశాల్ మోహన్ అంటే విశాల్ మోహన్ అని రాసి 741 అంటే ఇక్కడ మీ పేరు రాయాలండి. ఇక్కడ మీ పేరు అయితే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వాంక్ష అయితే విశ్వాంక్ష, విశాల్ మోహన్ అయితే విశాల్ మోహన్. ఇప్పుడు నా పేరు కాబట్టి నేను రాసుకున్నాను, ఈ ప్లేస్లో మీ పేరు రాసుకోవాలండి. మీ పేరు రాసుకొని ఇక్కడ 520 ఇక్కడ 741 ఇవన్నీ కూడా ఏంజల్ నెంబర్స్ అనమాట, 777. ఈ ఏంజల్ నెంబర్స్ అనేది రాసి చుట్టుపక్కల ఇలాగ సేమ్ ఇలాగే రాసి బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఎల్లో కలర్, బ్యాక్గ్రౌండ్ ఎల్లో కలరు, ఈ లెటర్స్ కానీ ఈ సర్కిల్స్ కానీ గ్రీన్ కలర్లో ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే, మరి ఈ అదృష్ట యంత్రము ఎక్కడ అంటే అదృష్టం అంటే ఎలా తయారు చేసుకోవాలి అంటే, ఒక పేపర్లో ఏదైనా కానీ మీరు కామన్గా ఒక పేపర్ తీసుకోండి, అది ఎల్లో కలర్ పేపర్ అయినా పర్లేదు, నార్మల్ పేపర్ వైట్ పేపర్, లేదా ఒక నార్మల్ వైట్ పేపర్ మీదనే మీరు ఎల్లో కలర్తో ఏదన్నా కానీ మన స్కెచ్ చేసి దాని మీద ఇలాగ గ్రీన్ కలర్తో ఇలా రాసుకున్నట్లయితే, ఆ పేపర్ని ఇలా రాసుకొని ఆ పేపర్ని మీరు మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ, అంటే మీకు మనీ ఫ్లో ఎక్కడైతే మీరు డబ్బును దాస్తున్నారో ఆ ప్రదేశాల్లో ముఖ్యంగా మీరు ఈ అదృష్ట యంత్రం ఈ పేపర్ని మీరు అక్కడ ఉంచినట్లయితే 100% మీకు అదృష్టం అనేది కలిసి వస్తుందండి. సో ఇంకా ఈ అదృష్ట యంత్రం పేపర్ని మీ బీరువాల్లోనూ మీ మనీ పర్సుల్లోనూ కాకుండా ఎక్కడెక్కడ యూజ్ చేయొచ్చు అంటే, మీ బిజినెస్ జరుగుతూ ఉంటుంది, గల్లా పెట్టి అంటారు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఏదైనా కానీ మనీ ఏదైనా టేబుల్ ఉంది, దాంట్లో ఒక అల్మారాలో మీరు డబ్బును దాస్తున్నట్లయితే, అలాంటి అల్మారాలో కూడా అంటే మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో ఆ ప్లేసుల్లో మీరు ఈ అదృష్ట యంత్రాన్ని ఈ పేపర్ని మీరు అక్కడ క్యారీ అంటే అక్కడ పెట్టినట్లయితే 100కి 100%, 100కి 1000% మీరు మనీని ఆకర్షిస్తారు. మరి ఈ రిజల్ట్ ఎప్పుడు వస్తుంది అంటే, ఎన్ని రోజుల్లో మీకు ఈ రిజల్ట్ వస్తుంది అనేది కూడా చెప్తానండి. చాలా మందికి డౌట్ ఉంటుంది, మరి ఇలా చేసుకున్న తర్వాత రిజల్ట్ రాకపోతే అని. రిజల్ట్ ఖచ్చితంగా వస్తుందండి. మరి ఎన్ని రోజులు వెయిట్ చేయాలి? అది తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అదృష్ట యంత్రం ఎన్నాళ్ళకి ఒకసారి మార్చాలి. చూడండి, మీకు రిజల్ట్ అనేది 21 డేస్ నుంచి స్టార్ట్ అవుతుందండి, 21st డే నుంచి స్టార్ట్ అవుతుంది. సో మరి ఈ 21st డే నుంచి మీరు 21st డే రోజు మీరు ఈ అదృష్ట యంత్రాన్ని మార్చాల్సి వస్తుంది అనమాట. అంటే మరి ఈ పాతది ఏం చేయాలని మీకు ఒక డౌట్ ఉంటుందండి. మీరు ఏం చేయొద్దండి, మీరు ఈ అదృష్ట యంత్రం ఈ పేపర్ని తీసుకొని 21st డే అంటే ఈ రోజు స్టార్ట్ చేశారు, రోజు మీ పర్సుల్లో పెట్టుకునే ఉంటారు, లేదా బీరువాలో పెట్టుకుంటారు, లేదా మీ డబ్బులు ఎక్కడ పెడతారో అక్కడ పెట్టుకుంటారు. సో అక్కడ పెట్టిన తర్వాత 21st డే వస్తుంది అనమాట, 21 రోజులు అయిపోతుంది. అప్పుడు క్రమంగా మీరు కొంచెం చేంజ్ మనీ అనేది మిగలడం కానీ, మనీ బాగా రావడం కానీ, డబ్బు మీ దగ్గరికి బాగా ఆకర్షించి బాగా డబ్బులు రావడం కానీ జరుగుతుంది. సో అలా డబ్బులు వచ్చిన తర్వాత 21st డే రోజు మీరు ఆ పేపర్ని పర్సులో నుంచి కానీ బీరువాల నుంచి కానీ, లేదా ఎక్కడైతే మీరు మనీ పెడతారో ఆ ప్రదేశాల్లో నుంచి ఈ పాతది అదృష్ట యంత్రం పేపర్ తీసి మీకు సింక్ ఉంటుంది ఖచ్చితంగా ఇంట్లో, లేదా నదీ ప్రవాహం అయితే ఇంకా మంచిది. నదీ ప్రవాహంలో ఈ పేపర్ వేసేయచ్చు, మడిసేసి వెనక్కి వచ్చేయచ్చు. లేదంటే ఎగ్జాంపుల్ లైక్ ఏదైనా సింకులు ఉంటాయి కదా, మన పక్కన చెరువులు సముద్రాలు నదులు లేని వాళ్ళ గురించి చెప్తున్నాను. వాళ్ళు ఏం చేస్తారంటే, మీ ఇంట్లో సింక్ ఉంటుంది కదా, ఆ సింకుని జస్ట్ ఈ పేపర్ని ఒక అగ్గిపుల్లతో అగ్గి మంటించి కాల్ చేసి ఆ బూడిదని ఆ సింక్లోకి వేసేసి వాటర్ తిప్పేయండి. సో ఎందుకు అంటే, వాటర్కి అనేది సమ్ ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, వాటర్ మాలిక్యూల్స్లో ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. సో ఏదైనా ప్రవాహమే అంటే సింకులో వచ్చే టాప్ కూడా ఒక ప్రవాహంలో ఒక ప్రెజర్తో ఒక ఎనర్జీతో కిందికి వస్తాయి అనమాట.
సో అప్పుడు మీరు ఈ యాష్ని అంటే ఈ పేపర్ని కాల్చిన యాష్ని మీరు ఆ సింక్లోకి వేసేసి వాటర్ తిప్పినప్పుడు అది సింక్లోకి వెళ్ళిపోతుందండి బూడిదంతా. సో అప్పుడు దానికి అర్థం ఏంటి అంటే మీకు ఏదైతే అన్లక్ ఉందో అదంతా సింక్లోకి వెళ్ళినట్లుగా అర్థం అండి, భావించాలి. ప్లస్ మళ్ళీ అదే క్షణమే మళ్ళీ మీరు వెంటనే మీరు నీట్గా మీ కాళ్ళు చేతులు కడుక్కొని ఖచ్చితంగా మీరు మళ్ళీ ఇంకొక అదృష్ట యంత్రం సేమ్ ఇలాగనే యాజ్ ఇట్ ఈస్ మళ్ళీ ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మీ ఏ స్థానాల్లో ఉన్నాయో అదే స్థానాల్లో మళ్ళీ మీరు ఉంచాలన్నమాట. అలా మీరు చేసుకున్నట్లయితే కంపల్సరీగా 21 days ఆర్ ఎబోలో ఖచ్చితంగా మీరు ఒక 21 daysలోనే మీరు మార్పు అనేది చూస్తారు. మీరు ఖచ్చితంగా కోటీశ్వరులు అయ్యే అవకాశం కానీ ఫస్ట్ మీరు మీ దగ్గరికి డబ్బు ప్రవాహం అనేది మీ దగ్గరికి రావడం జరుగుతుందండి. ధనం మూలం ఇదం జగత్ అంటారు, అంటే డబ్బే ప్రతిదానికి కారణం. సో ఇలాగా మీరు చూసుకున్నట్లయితే డబ్బును బాగా ఆకర్షిస్తారండి ఈ అదృష్ట యంత్రం ద్వారా. ప్రతి ఒక్కరూ కూడా ఈ అదృష్ట యంత్రాన్ని వాడి గొప్పగా వాళ్ళు డబ్బులు సంపాదించుకొని ఫ్యామిలీ మొత్తము సుఖ సంతాలు అంటే ఈ భారత్లో ఉన్న ప్రతి ఒక్క ఫ్యామిలీ కూడా డబ్బుతో హెల్తీగా వెల్తీగా సుఖ సంతోషాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా శ్రీ దత్తాత్రేయుని కోరుకుంటూ నేను ఈరోజు సెలవు తీసుకుంటున్నాను. మీ విశాల్ మోహన్. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కానీ నేమ్ కరెక్షన్ కావాలంటే నాకు సంప్రదించండి. థ్యాంక్ యూ.